మానసికముగా ఏమాత్రం శ్రమ చేసినను విపరీతమైన తలనొప్పులు వచ్చాయి. దిస్ ఈజ్ ది మెంటల్ సెటప్ ఆఫ్ పర్సన్స్. ఆన్ ది హోల్ వీ అండర్స్టాండ్ దట్ ది ఫెలో ఈజ్ సఫరింగ్ ఏ లాట్ ఇన్సైడ్. అది మనకు తెలిసేది. బికాస్ ఆఫ్ ది ఇన్కెపాసిటీ ఆఫ్ ది మైండ్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. అది కీనం. తన వ్యక్తిత్వము వ్యక్తమగుడు కావాల్సిన సామర్థ్యమును మనస్సు కోల్పో. అది మొత్తం స్ట్రగుల్ అంతా కూడా చూస్తాయి. దట్ ఈస్ లైక్ ఏ లయన్ ఎన్కేజ్డ్ ఇన్ ఏ థార్నీ కేజ్. అంటే ఒక భయంకరమైన ముళ్ళుగా ఉన్నటువంటి బోనులో సింహాన్ని పెడితే అందులో తిరుగుతుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ లోపల జీవుడు అలా ఏడుస్తూ ఉంటాడు. వాడు ది సెరిబ్రోస్పైనల్ సిస్టమ్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ వర్కింగ్ ఎట్ ద వెహికల్ ఆఫ్ ది మైండ్. అంచేత లోపల గిలగిల్లాడుతూ ఉంటాడు, బయటికి ఎక్స్ప్రెషన్ రాదు. దానివల్ల వస్తాయి. ఇది దాని క్యారికేచర్ మొత్తం ఫాస్ఫరస్. చాలా డ్రగ్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు we'll go into the distinguishing symptoms of phosphorus. That is modalities, etc. First thing is violent pulsation all over the body. శరీరమంతయు తీవ్రముగా స్పందించుచుండుట. That is, the fellow will be feeling the pulse all through the body, and essentially he suffers from palpitation. గుండె దడ. మనిషి అలా కూర్చున్నాడు అనుకోండి, లోపల ఏమిటో ఇలాగా ఒలిని తీసి పనిచేస్తున్నట్టు ఉంటుంది పల్సేషన్. వాడి గుండె కొట్టుకుంటూ ఒళ్ళంతా తెలుస్తూ ఉంటుంది. వాడి గుండె దడ ఇట్లాగా. దిస్ ఈజ్ వన్ సిమ్టమ్ which you can compare with the rocking sensation which is different. That is creosote. కూర్చుంటే ఇలాగా ఇలా ఉంటుంది. ఒక్కోడు ఫిజికల్గా కూడా ఉంటాడు క్రియాసోట. మెంటల్గా ఎట్లా ఉంటుంది, ఒక్కోడు ఫిజికల్గా కూడా వాడి తెలియకుండా ఇలా అంటూ ఉంటాడు. ఒళ్ళంతా మొత్తం బాడీ అంతా కూడా. వీడికి పల్సేషన్, ఇది వేరు. రాకింగ్ సెన్సేషన్ కాదు. దానికి దీనికి తేడా ఉంది. దిస్ ఫెలో పల్సేట్స్ ఆల్ ఓవర్ ది బాడీ. Second modality is whenever there are electrical changes in the atmosphere, the fellow becomes sick, especially mentally. అనగా మేఘములు, ఉరుములు, మెరుపులు తో కూడిన ఏ మార్పు వాతావరణమును కలిగినను ఇతని ఆరోగ్యము దెబ్బతిను. ముఖ్యంగా మానసిక కల్లోలం అనుభవించను. ఇఫ్ యూ మీట్ ఎ ఫాస్ఫరస్ పేషెంట్ డ్యూరింగ్ ది నైట్ ఆఫ్టర్ ఎ థండర్ స్టార్మ్, you find him horrible. That is, he fears of many things. He complains of many terrors. He goes on talking about horrible things that are going to happen to him or to somebody else. ఏమిటోనండి ఈ దొరుకుల చంపేసేస్తారు వాడిని, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. నాకు ఇంకే మీరు అలా అనుకుంటున్నారు కానీ నేను ఇంకెన్నాడో ఉండను అంటూ ఉంటాడు. లేదా నాకు ఉద్యోగం సద్యోగం ఇంకా 10 రోజులు ఉండదండి, ఇది ఏదో ఈ తొందరగా అయిపోతుంది, ఇట్లా ఉండదు, ఇప్పుడు నేనున్న స్థితిలో మీరు చూడరు అంటూ ఉంటాడు. మళ్ళీ మన్నాడు కొంచెం అయిపోతుంది. ఆ థండర్ స్టార్మ్ కానీ గాలి బాణ కానీ వస్తే ఇలాంటి ఫీల్ అవుతాయి. ఎలక్ట్రికల్ చేంజ్ చేస్తున్నప్పుడు then there is a disturbance in the electricity or the atmosphere, the fellow feels like it. Acid bath also has this. Acid bath లో కూడా థండరు లైటింగ్ వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫీల్ అవుతారు. మైండ్ వైడ్గా వెళ్ళిపోతుంది, పిచ్చి పిచ్చిగా. నెక్స్ట్ మూడవది, ఏ టెండెన్సీ టు ఈజీ హెమరేజెస్ అండ్ బ్లీడింగ్. ఏ టెండెన్సీ టు ఈజీ హెమరేజెస్ అండ్ బ్లీడింగ్. తేలికగా రక్తస్రావములు జరుగు శరీర ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్
A pin is pricked in some part of his body, that much of blood comes out. ఒక కొంచెం గుండు సూది చిన్న గుచ్చుకున్న బడబడా బడబడా రక్తం వచ్చేస్తుంది. రిమెంబర్ ది సేమ్ థింగ్ ఇన్ లెటర్స్. Clotting, it takes a long time. The blood vessels are thinner than normal. అందుకని రక్తం అలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, when he blows the nose, sometimes he goes into nose bleed of an enormous quantity of blood. ముక్కు తీస్తే రక్తం పట్ట మొదలెట్టి అలా పడిపోతుంది కాదు. The phosphorus patient will be having dry crusts forming in the nose. ముక్కు నిండా బాగా ఎండిపోయి అడ్డం వచ్చినటువంటి పప్పులు చాలా ఉంటాయి. సో he many times attempts to clean them, and whenever he attempts to clean them, he goes into a nose bleed. Similarly, when he cleans his teeth in the morning or night, he goes into profuse gum bleeding. పళ్ళు తోముకుంటారు. లేదా కొంతమంది భోజనం చేసిన తర్వాత పళ్ళు కొట్టుకుంటారు. దే యూజ్ సమ్ స్టిక్స్ టు క్లీన్ ది టీత్. ఇమీడియట్లీ అట్ సర్టన్ పాయింట్స్ దే గో ఇంటు బ్లీడింగ్. పన్ను కుట్టితే బోన్స్ కి ఏదైనా ట్రబుల్ వస్తాయి. ఇది బ్లీడింగ్. బ్లీడింగ్ లో లెకసిస్ ఈజ్ ఇండికేటెడ్, సెరమ్ మెటాలికమ్ ఈజ్ ఇండికేటెడ్, and phosphorus is indicated. Belladonna is also indicated. ఇవి the lady goes into profuse bleeding every time when she is in menses. బహిష్టు కలిగినప్పుడు విపరీతమైనటువంటి రక్తస్రావం. And some people, they use some swab in the ear. They are going to ear bleeding in phosphorus. So blood is ready to come out, let out wherever it is just made an opportunity. Easy bleeding. Small wounds bleed too much and small ulcers bleed too much. కొద్దిగా పుండైనను ఎక్కువ రక్తం కారును, చిన్న కురుపైనను ఎక్కువ రక్తం కారును. Along with this you can add as B, spots on the skin, black and blue spots on the skin. చర్మము పైన నీలమైన లేక నల్లనైన చుక్కలు. Why? There will be an internal hemorrhage of a particular capillary at some place, and it results in a spot which is left forever. లోపల సూక్ష్మ రక్తనాళములలో ఏదో ఒకటి చితుకుతుంది. అక్కడ బ్లడ్ వచ్చి చర్మం మీద స్పాట్ కడుతుంది, అది అలా ఉండిపోతుంది. ది సేమ్ థింగ్ ఇన్ కార్బో వెజిటబుల్స్ ఆల్సో, బట్ ఇన్ కార్బో వెజిటబుల్స్ ఇట్ ఫార్మ్స్ ఏ డ్రై క్రస్ట్ ఆర్ ఏ క్రౌన్ విచ్ లివ్స్ ఫర్ ఎవర్ విత్ ది పేషెంట్. పైన పప్పు కడుతుంది కార్బోహైడ్రేట్స్ లో. వేరే ఇన్ ఫాస్ఫరస్ దేర్ ఇస్ నో క్రస్టింగ్, ఊరికే మచ్చ మాత్రమే పడుతుంది, ఎలా ఉండిపోతుంది, ఫుల్ స్టాప్ లాగా ఉంటుంది ఆ మచ్చ. అండ్ సమ్ టైమ్స్ ఏ డిస్కలరేషన్ ఆఫ్ ది స్కిన్ ఇంటూ ఏ ప్యాచ్ టేక్స్ ప్లేస్ ఆఫ్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ దట్ స్పాట్. ఆ చుక్క దగ్గర నుంచి క్రమంగా చర్మం రంగు మారినటువంటి ఒక మచ్చ ఏర్పడదు దాని చుట్టూ. అండ్ he should be careful of hemorrhages. రక్తనాళములు చుట్లుట పూర్తి శ్రద్ధ వహించవాలి. whenever he takes a journey and undergoes a great strain,
he stands the danger of a hemorrhage. Or keeping late without sleep. Continuous sleeplessness causes an internal hemorrhage in the head and sometimes a death. All people cannot get hemorrhage. Only certain people, phosphorus people are some among them. తప్పకుండా నిద్రలు లేకుండా ప్రయాణం చేస్తే ముక్కులోంచి నెత్తురు రావచ్చు, లేదా లోపల ఇంటర్నల్ హెమరేజ్ బుర్రలో జరగవచ్చు, ఇట్లాంటిది ఏదైనా జరగవచ్చు. సో ఈజీ హెమరేజెస్కి టెండెన్సీ ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఇండికేషన్, ఇన్ఫ్లేమ్డ్ మ్యూకస్ మెంబ్రేన్స్. మెత్తని చర్మభాగములన్నీ ఒరిసి పుండుబడి ఉండును. ది లిప్స్ ఆర్ డ్రై అండ్ క్రాక్డ్. పెదవులు ఎండిపోయి చిట్లిపోయి ఉంటుంది. అండ్ ఆఫెన్ ది లిప్స్ బ్లీడ్ ఫ్రమ్ ది క్రాక్స్. ఆ పెదవులు చిట్లిన తావు నుండి తరచుగా రక్తం వస్తూ ఉంటుంది. అండ్ ఇన్ సమ్ పీపుల్ ది టంగ్ బికమ్స్ రఫ్, ఇట్ బర్న్స్. నాలుగు ఆకురాయి వలె మంట పుట్టి, దెర్ ఈజ్ ఇంటెన్స్ సోర్ మౌత్. విపరీతమైన నోటిపోత వచ్చి, అండ్ సమ్టైమ్స్ దెర్ ఈజ్ బ్లడీ సెలైవేట్. రక్తపు జీరతో కూడిన లాలాజలం వస్తుంది ఉమ్మెస్తే. సమ్టైమ్స్ ది థ్రోట్ ఈజ్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ ఇట్ బ్లీడ్స్. ఒక్కొక్కప్పుడు గొంతు వరకు వచ్చి గొంతు నుండి చిట్లి రక్తం రావడం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డేంజరస్ స్పాయిల్డ్ కేసెస్ ఆఫ్ టైఫాయిడ్, థైమోటిక్ ఆర్ లో టైప్ ఆఫ్ ఫీవర్. విపత్కరములైనటువంటి విషజ్వరములలో ఈ లక్షణం లేసుగా కనిపిస్తుంది. You remember bacteria? It is the same here with phosphorus also. And the bad smell of the mouth and the breath is essentially there in phosphorus also, like bacteria. Bacteria elate noti durvasanam untundo idenito paatu phosphorus kuda untundi. In this respect, remember Aurum muriaticum also. These are the drugs that sometimes save the patients from fatal type of lung fevers. అంటే విపత్కరములై అనివార్యములై మృత్యువును తెస్తున్నట్టు జ్వరములలో ఈ ఔషధం రక్షిస్తుంది. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, ఏ జోక్ టు సీ దట్ ది saliva is bloody in fever. That means the patient is beyond cure, that the disease is a very serious type, fatal type. So you find bloody salivation. This is one thing. And not only in fevers, but also in anemic conditions. Gradually the fellow shows these symptoms in phosphorus. టైఫాయిడ్ మొదలైన జ్వరంలోనూ రావచ్చు, అవి లేకుండా కూడా క్రమంగా పాండు వ్యాధి అనేటువంటి దాంట్లో ఈ లక్షణాలు కూడా రావచ్చు. He becomes pale, no red corpuscles sufficient, and gradually he goes into such condition. ఇంకొకటి నెక్స్ట్, ఇంకొక మోడాలిటీ. తగ్గిన తర్వాత నీరు పట్టుట. రిమెంబర్ ఆర్థిక అనుభవం ఆల్సో ఇన్ దిస్ రెస్పెక్ట్. జ్వరములు కానీ తరుణ వ్యాధులు కానీ కలిగి అది తగ్గిన తర్వాత మనిషి నిగారింపు నీరు పట్టడం వస్తుందంటే అర్థం ఏంటి? లివర్ బాగోలేదు, కిడ్నీస్ బాగోలేదు. అలాంటి కండిషన్లో ఆర్సెనిక్ ఆల్కహాల్ కానీ ఫాస్ఫరస్ కానీ ఎక్కువ ఇండికేట్ అవుతాయి. యాసిటిక్ యాసిడ్ కూడా ఒక్కొక్కటి. సో రిమెంబర్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్ ఆల్కహాల్ అండ్ యాసిటిక్ యాసిడ్ ఇన్ సచ్ కండిషన్స్. అండ్ అలాంగ్ విత్ దిస్ you note down mucous membranes becoming pale,
మెత్తని చర్మ భాగములు పాలిపోయి ఉండును. ఫర్ ఎగ్జాంపుల్ ది గమ్స్ బికమ్ పేల్. పళ్ళ చిగుళ్ళు ఎర్రగా ఉంటాయి, మామూలుగా ఉంటే అవి పాలిపోయి ఉంటాయి. అండ్ ది లిప్స్ బికమ్ పేల్, తెరవలు పాలిపోయాయి. ది టంగ్ బికమ్స్ పేల్. రిమెంబర్ అసిటిక్ యాసిడ్ అండ్ ఆల్సో పెగన్ మెటాలికం. ఈ మూడింట్లో ఈ లక్షణాలు బాగా కనిపిస్తాయి స్పష్టంగా. అనగా వెరీ ఇంపార్టెంట్ modality in phosphorus is the muscles become flabby. కండరము లావెక్కును, దొండగా తయారవును, రిలాక్స్డ్, సడలిపోవు, పట్టు సడలి వదిలిపోవు కండరం. అండ్ గ్రాడ్యువల్లీ ది ఫెలో లూజెస్ హిస్ గ్రిప్ ఓవర్ హిస్ బాడీ. క్రమముగా తన దేహముపై తన పటుత్వము తప్పిపోవు. Here, just listen to me. A boy of 16 or 15 or even 13, he was lean and healthy previously. Suddenly he becomes stout and the muscles will be moving when he is walking. Slacken అయిపోతాయి. And then the body becomes massive and the fellow is not able to walk briskly and do work briskly, cannot sit down, or it is very difficult for him to stand up. Love. You will find this in one of the most incurable diseases in the world called pseudomuscular dystrophy. క్రమంగా పిల్లలు కొంతకాలం బాగా ఆడుకుని పరిగెడుతూ ఉంటారు. 10-12 ఏళ్ళు వచ్చేటప్పటికి సడన్ గా పడిపోవడం మొదలెడతారు. When they are running, they begin to fall down and fumble, and the frequency of falling down increases gradually. క్రమంగా పడిపోవడానికి పోతూ ఉంటుంది. ఏదో పడిపోతున్నారు అనుకుంటారు. అప్పుడు సమ్ టైమ్ దే బిగిన్ టు లింప్, నడవలేరు, మెల్లిగా ఇటా నడుస్తారు. And then they walk like that. And then they cannot get up without catching hold of anything. ఏదో పరుపు ఏదో పరుపు లేవాలి కూర్చుంటే. Afterwards they cannot get up. And then suddenly they emaciate, మళ్ళీ సన్నగా అయిపోతారు and they die. Till today there is no cure to this medicine, to this disease in the world at all, according to allopathic records. Dystrophy. Okay? But we have on record some cases recognized in Raigallur and Madras as pseudomuscular cases, cured for the first time. We have 3 cases till now on record which address the cure. And phosphorus bears a very strong similarity to a few of these cases. So we have to try with phosphorus those cases that become flabby with muscular relaxation. బాగా లావైపోయి దబ్బు వచ్చేటువంటి వాళ్ళలో దొండగా తయారై ఫాస్ఫరస్తో ఎక్స్పెరిమెంట్ మనం చేసి చూడవలసి ఉంది. ఫాస్ఫరస్తో సిమిలారిటీ కొన్ని సిమ్టమ్స్ వాళ్ళలో దొరికితే it remains to be seen. But normally speaking, you find people becoming plumpy. Not all people are going into pseudomuscular cases. Some people become just plumpy and become weak. మనుషులు ఒళ్ళు చేసి సన్నగా అయిపోయి ఆ కండరాల శక్తి తగ్గిపోతుంది. అది వరకు ఉన్నటువంటిది పరిగెట్టగల శక్తి కానీ వెట్టెల గిట్టెలు పట్టుకునే శక్తి కానీ తగ్గిపోతుంది. ఇదంతా ఫాస్ఫరస్కి సంబంధించింది. కండలు నొప్పులు కొడతాయి, ఏడుస్తారు, ఒళ్ళు నొప్పులో ఏడుస్తాడు, ఇంత లావు ఉండకూడదు ఫాస్ఫరస్ కూడా. The fellow will be plumpy and massive and he complains pain and weakness in his body. So muscles flabby and relaxed, that is a very important symptom. Another modality, prolapse of anus with
కాంట్రాక్షన్ అండ్ పల్సేషన్. గుండె ధర విరేచనమునకు వెళ్ళినప్పుడు ఆసనము యువతలకు పొడుచుకొని వచ్చును, మలద్వారం వెలుపలకు పొడుచుకొని వచ్చును. ప్రొలాప్స్ ఆఫ్ యానస్. రిమెంబర్ ఆల్సో కార్తీకం with phosphorus in prolapse, but never use కార్తీకం after phosphorus or phosphorus after కార్తీకం, because they are inimical to each other. ఇదేసి పని చేయకపోతే అదే కూడదు, అదేసి పని చేయకపోతే ఇదేసి దెబ్బతీస్తాయి. ఈ రెండు డ్రగ్స్ ఒకదానికొకటి ఇనిమికల్. దే ఆర్ వెరీ సిమిలర్ ఇన్ దేర్ యాక్షన్ ఎక్సెప్ట్ అపాన్ నర్వ్స్ అండ్ జాయింట్స్. మజిల్స్ మీద రెండింటి యాక్షన్ ఒకటే, మిగతా చాలా వరకు రెండింటి యాక్షన్ ఒకటే. ఒక జాయింట్స్ మీద నర్వ్స్ మీద మాత్రం కొంచెం కార్తీకంకి ఫాస్ఫరస్కి తేడా ఉంటుంది. కార్తీకంలో చెప్పుకున్నాం. సో ప్రొలాప్స్ ఆఫ్ యానస్ అనగా మలద్వారము పొడుచుకొని వచ్చుట విత్ హార్ట్ పాల్పిటేషన్. అండ్ ఆల్సో అండ్ ఇన్ మేల్స్ యూ ఫైండ్ జెనిటల్స్ హ్యాంగింగ్ డౌన్ అండ్ టెస్టిస్ హ్యాంగింగ్ డౌన్. పురుషాంగము వృషణములు ప్రేలాడిపోవుట, హ్యాంగింగ్ డౌన్ విత్ పాల్పిటేషన్, గుండెదార. సో అనదర్ డిస్టింగ్విషింగ్ symptom. Next, stiffness of limbs on beginning to move in the morning. Stiffness of limbs on beginning to move in the morning. ఉదయముననే మంచం మీద నుండి ప్రక్క మీద నుండి కదలపోతున్నప్పుడు కాళ్ళు చేతులు బెర్ర బిగిసి ఉండరు. సో when they begin to move, they become normal gradually. Remember Brewster's also. But in Brewster's, it is heaviness. In phosphorus, it is stiffness. Brewster's లో విపరీతమైనటువంటి జాయింట్లలో బరువు ఉంటుంది. And in both the drugs, there may be swelling in the joints. Phosphorus లోను Brewster's లోను కూడా జాయింట్ స్వెల్లింగ్ ఉండవచ్చు. Another important modality is the patient is sensitive to cold weather. Just like rooster, చల్లని వాతావరణమును భరింపలేడు, పడదు. He is very sensitive to cold. బాధలన్నీ ఉద్రేకించడం. Aggravation of all complaints with coldness, and he is better by warmth and warm application. వెచ్చని వాతావరణమున వెచ్చని ఉపచారములతోనూ ఉపశమనముగా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ది జనరల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ phosphorus, బట్ విత్ ది హెడ్ సిమ్టమ్స్ ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్, జస్ట్ లైక్ లైకోపడీ. వీటన్నిటికీ కూడా తలకు ఒక రకం, ఒంటికి ఒక రకం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ phosphorus headache patient aggravated from heat and hot application, ameliorated from cold and cool application. తలనొప్పులు, తల బరువు, తల తిరుగుట మొదలైన బాధలు అన్ని కూడా, మెడల నొప్పులు ఎండగా ఉంటే ఎక్కువ అవుతాయి, వంటింట్లో కూర్చుంటే ఎక్కువ అవుతాయి, సల్ఫర్ వాళ్ళలాగా విడిగాను. పొయ్యి దగ్గర కూర్చుంటే ఎక్కువ అవుతాయి. చల్లగా ఉంటే బాగుంటాయి, కానీ చల్లగాలి తగిలితే ఒంటికి చాలా చికాగ్గా ఉంటుంది. కాబట్టి వీడేం చేస్తాడు, నక్సోమిక్ పేషెంట్ లాగా he covers the body up to the neck and gets his head exposed to cool weather. పడుకునేటప్పుడు వీడు కూడా నక్సోమిక్ వాడిలాగే పడుకుంటాడు. ఫాస్ఫరస్ రోజు కూడా తల కవర్ చేసుకుని